సో టుడేస్ క్లాస్లో మనం గ్రాఫిక్స్ ఇంట్రడ్యూస్ అంటున్నాం అండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ లోగో అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీని నుంచే గ్రాఫిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి 1960s ఆ టైంలో అండి. 1960s సో అంటే సెకండ్ ఉంది. సో తీసేస్తే పైథాన్లో గ్రాఫిక్స్ని ఇంట్రడ్యూస్ చేసే మాడ్యూల్ ఏంటి అంటే టర్టిల్ మాడ్యూల్. అందుకే టర్టిల్ గ్రాఫిక్స్ అంటారండి. ఇక్కడ మనం యూజ్ చేసే మాడ్యూల్ ఏంటంటే టర్టిల్. ఇక్కడ మనం యూజ్ చేసే మాడ్యూల్ పేరు ఏంటి టర్టిల్. ఓకేనా, అన్ని లోవర్ కేస్. టర్టిల్ గ్రాఫిక్స్ అంటామండి, అన్ని లోవర్ కేస్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి మూవింగ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చండి. ఇక్కడ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని మనం ఓకేనా ఈ యొక్క మాడ్యూల్ని యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చండి. సో అలా చేయడానికి మనం ఏంటంటే మాడ్యూల్ అంటున్నాం కదా, ఇంపోర్ట్ టర్టిల్. సో లోయర్ కేస్ అండి అన్నీ. ఓకే, ఇట్ ఈస్ ఏ మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి, ఆ కరసర్ని మూవింగ్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. సో ఈ మాడ్యూల్లో ఉన్న ఓకే అండి మాడ్యూల్ నేమ్ ఏంటంటే టర్టిల్. క్లాస్ నేమ్ చూడండి TRTL, క్యాపిటల్ కేస్. సో పైథాన్లో కొంచెం కన్ఫ్యూజ్ పాయింట్ ఏంటి అంటే ఓకే అండి, మీకు ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్ ఏమైనా తీసుకుని ఉంటే మాడ్యూల్ నేమ్ అదే ఉంటుంది, దాంట్లో ఉన్న క్లాస్ నేమ్ కూడా మ్యాక్సిమం ఉంటుందండి అదే సేమ్ నేమ్తో. బట్ క్లాస్ నేమ్ అప్పర్ కేస్ ఉంటుంది స్టార్టింగ్, మాడ్యూల్ అన్ని లోయర్ కేస్లో ఉంటాయి. ఓకే, కన్ఫ్యూజ్ పడకుండా మనం అబ్జర్వ్ చేయాలి లైక్ దిస్. సో ఇదేంటండి, మూవింగ్ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ తీసుకొచ్చారండి. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ అండి మనం ఏంటండి ఒక్కసారి మూవింగ్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఆ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ ఒకసారి రన్ చేసాం అనుకోండి, విండోస్ ప్లస్ ఆర్ CMD CD/7 CLS py మనకి ఒకటి వచ్చి వెళ్ళిపోయిందండి, జస్ట్ ఒకటి వచ్చి వెళ్ళిపోయిందండి బ్లింక్ అయ్యి. సో ఓకే అండి, ఆ విండోని మనం ఓకే అండి అలా అట్టుపెట్టి ఉండడానికి, అలా మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తే అప్పటి వరకు ఉండడానికి ఏం చేయాలంటే, సో టర్టిల్ మాడ్యూల్లో ఉన్న డన్ అనే ఫంక్షన్ మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా విండో ఉంటుంది, మీరు ఏదైతే విండో అన్నారో విండో. ఓకే అండి, సో ఇక్కడ చూడండి పైథాన్ టర్టిల్ గ్రాఫిక్స్ అని ఉందా పైన విండో టైటిల్. ఓకే అండి, ఇప్పుడు ఈ విండోలో మనం ఏదైనా చేసినా కానీ మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది షేప్స్ అవనివ్వండి అవన్నీ కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేయొచ్చండి. సో డ్రాయింగ్ అంటే మనం గ్రాఫిక్స్ అంటే ఏముందండి, జనరల్గా డ్రాయింగే కదండి, అవన్నీ కూడా మనకు డ్రా చేయొచ్చండి. ఇక్కడ మీరు డ్రా చేయడానికి మనం ఏం వాడతాం అంటే, ఇక్కడ పెన్ అని ఉంది కదా, ఇక్కడ ఇలా ఈ పాయింట్ అని చూడండి, దాన్ని పెన్ అంటాం. ఓకే అండి, పెన్ పాయింటర్ అంటాం. సో దాన్ని మూవ్ చేయడం కానివ్వండి, ఓకేనా. ఎలా ఉందండి డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో ఉంది. యారో మీకు ఏంటంటే లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో ఉందండి. ఓకే, ఇప్పుడు ఆ యారోని కొంచెం ముందుకి నేను ఓకేనా పంపించాలనుకుంటున్నానండి, కొంచెం దూరం పంపించాలనుకుంటున్నాను. టర్టిల్ ఆబ్జెక్ట్ ఏంటండి T అండి ఇక్కడ. సో T డాట్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, అది ఏం చేస్తుందండి, కొంత డిస్టెన్స్, ఇక్కడ మీరు డిస్టెన్స్ చెప్పాలి, అది కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుందండి, జస్ట్ మూవ్ అవుతుంది అంతే. ఓకే, కొంత దూరం ఏమవుతుందండి, జస్ట్ మూవ్ అవుతుందండి. ఒకసారి మళ్ళీ రన్ చేయండి, ఏమైందండి, అక్కడ ఉన్నది కాస్త కొంచెం మూవ్ అయింది. ఒక లైన్ డ్రా అయిందండి. సో 100 ఓకేనా, మనం ఇచ్చింది 100 కదా, సో అంత దూరం మూవ్ అయిందండి. సో మూవ్ అయిన తర్వాత చూడండి డైరెక్షన్ ఎటు ఉంది, లెఫ్ట్ టు రైటే ఉంది డైరెక్షన్. నేను ఆ డైరెక్షన్ మార్చాలి, అప్ కానీ డౌన్ కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టచ్చు. దానికి మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్ అండి. ఓకేనా, యాంగిల్. జనరల్గా మనం ఏంటండి ముందుకెళ్ళాం, ఓకేనా, ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగండి లేదా రైట్కి తిరగండి అంటాం. ఏదైనా అడ్రస్ చెప్పామనుకోండి, కొంచెం ముందుకెళ్ళి ఎడమవైపు తిరగండి అంటాం. ఓకే అండి, ఫార్వర్డ్. ఓకేనా, లెఫ్ట్ ఆర్ రైట్ అండి. ఓకేనా, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమంటున్నామండి, T డాట్ లెఫ్ట్ ఆర్ రైట్ అని మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏమంటున్నామండి, లెఫ్ట్కి తిరగండి అంటున్నాం, సమ్ యాంగిల్ తిరుగుతున్నాం. ఓకే అండి, ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఏంటంటే యాంగిల్. ఓకే, మీరు 90 degrees అన్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మీకు ఏంటంటే 90 degreesలో ఓకేనా చూడండి ఒకసారి.
యారో డైరెక్షన్ మారింది, అంతేగాని మూవ్ అవ్వలేదు. లెఫ్ట్ అంటే ఏంటంటే జస్ట్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆ యారో మారుతుంది అంతే. ఓకేనా, లెఫ్ట్ కానీ రైట్కి కానీ మీరు పెట్టింది లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్కి డైరెక్ట్ అయింది. మరి అక్కడ నుంచి మనం ఏమంటామండి మళ్ళీ, ఓకేనా, ఫార్వర్డ్ అంటాం. మళ్ళీ అక్కడ నుంచి ఏమంటామండి, ఫార్వర్డ్. ఓకేనండి, ఫార్వర్డ్ మనం ఏమంటున్నామండి, సమ్ 100 అంటున్నామండి. సో ఏమవుతుందండి, ఇప్పుడు 100 సంథింగ్ వెళ్ళిందండి. ఓకేనా, అది ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఏం చేస్తున్నానండి, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరగమంటున్నా, మళ్ళీ ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరగండి అంటున్నానండి. సో మళ్ళీ లెఫ్ట్ తిరిగాం. మళ్ళీ అక్కడ నుంచి నేను ఏమంటున్నానండి, ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ నేను ఏమంటున్నానండి, సమ్ డిస్టెన్స్ ఫాలో అవ్వండి అంటున్నానండి, సమ్ డిస్టెన్స్. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాం, కొంత దూరం వెళ్తుందండి. మళ్ళీ ఏంటండి, అక్కడ నుంచి లెఫ్ట్ తిరగండి అంటున్నాం, మళ్ళీ అక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ అవ్వండి అంటున్నాం అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, ఒక స్క్వేర్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ వస్తుందండి. ఇది మనం 90 degrees యాంగిల్ ఇచ్చాం కాబట్టి, ఇన్ కేస్ మీరు 90 degree ఇవ్వలేదు అనుకోండి, మనకి షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా, మనకి షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే, సరే, నెక్స్ట్ ఏంటండి, ఓకే మనకి ఏంటండి, ఒక గ్రాఫిక్స్ అంటే ఓకే, ఒక విండో వస్తుంది, సంథింగ్ ఏదో వచ్చింది అనుకుందాం. ఇప్పుడు దానికి డెకరేట్ ఏమైనా చేయొచ్చా? ఓకేనండి, అంటే ఇప్పుడు ఏదైతే మూవ్ అయిందో కర్సర్ ఇటు, దానికి మీరు డెకరేషన్ ఏమైనా చేయొచ్చా, అంటే కలర్ని ఏమైనా ఫిల్ చేయొచ్చా? ఓకే అండి, ఆ కలర్ బార్డర్ కలరు లేకపోతే ఇన్నర్ కలర్ మీరు ఏమైనా ఫిల్ చేయొచ్చా? ఓకే అండి, చేయొచ్చండి. సో మనకి ఏంటండి, మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మనం టర్టిల్ అన్నాం కదండి, ఆ టర్టిల్ ఆబ్జెక్ట్కి మీరు కలర్ అప్లై చేయాలి. సో కాబట్టి టీ డాట్ కలర్ అన్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఒకసారి నేను కలర్ అని ఎటువంటి పారామీటర్ పెట్టకుండా రన్ చేస్తున్నా. ఓకే, సో ఏమైందండి, అప్లై అయింది. బట్ ఏమైనా కలర్ వచ్చిందా? సేవ్ చేసామండి, సేవ్ చేసాం, ఏమైనా కలర్ వచ్చిందా? ఏమి రాలేదు. సరే, ఇప్పుడు ఓకే అండి, కలర్ అనుకుందాం. తర్వాత ఈ కలర్ అప్లై అవ్వాలి అంటే మనం ఏం చేయాలండి, బిగిన్, ఓకేనా, _fill అండి, ఈ ఫంక్షన్ యూజ్ చేయాలి. బిగిన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలండి, ఎండ్ చేయాలి. ఎక్కడైతే మనం ఆపేయాలనుకుంటున్నామో అక్కడ ఏం చేయాలండి, దాన్ని ఆ కలర్ని మనం ఎండ్ చేయాలి. ఎండ్ ఫిల్, బిగిన్ ఫిల్ అండ్ ఎండ్ ఫిల్. ఓకే, సో అది cd స్పేస్ 7pm cls py స్పేస్ test.py. ఓకే, మీరు ఎటువంటి కలర్ ఇవ్వలేదు. ఓకేనండి, బ్లాక్ కలర్ డిఫాల్ట్గా వచ్చేసిందండి. ఓకేనా, సో బ్లాక్ కలర్ ఏమొచ్చిందండి, డిఫాల్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ కలర్ ఫంక్షన్లో మీరు పారామీటర్స్ పెట్టుకోవచ్చండి, 2 పారామీటర్స్. సో ఫస్ట్ కలర్ ఏంటి అంటే బార్డర్. ఓకేనా, జనరల్గా బార్డర్ వైటే ఉంది కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ మనకు కనబడదు. ఓకే అండి, మీరు కావాలనుకుంటే ఎల్లో రాసుకోండి. ఓకే, ఎల్లో తర్వాత ఇక్కడ నేను ఎంటీగా పెట్టేసా, ఎంటీగా పెట్టకూడదు. ఓకే అండి, నేను ఇక్కడ ఏమంటున్నానండి, రెడ్ అంటున్నా. సెకండ్ కలర్ ఏంటి అంటే ఫిల్ కలర్, అంటే ఇన్సైడ్ కలర్. ఫస్ట్ కలర్ ఏంటి అంటే బార్డర్ కలర్. సో ఏమైందండి, బార్డర్ కలర్ ఎల్లో వచ్చింది, ఫిల్ కలర్ ఏమైందండి, ఇన్నర్ కలర్ మనకి ఇన్సైడ్ కలర్ ఏమొచ్చిందండి, రెడ్ వచ్చిందండి. సో యువర్ విష్ అండి. ఓకేనా, సో ఇలాగ మనం ఏం చేస్తున్నాం, ఇన్ కేస్ ఆ టర్టిల్ ఆబ్జెక్ట్కి మీరు కలర్ అప్లై చేయాలంటే టర్టిల్ ఆబ్జెక్ట్ మీద కలర్ అనాలి. తర్వాత ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, మనం మూవ్ అవుతుందండి, ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో అక్కడ నుంచి కలర్ ఇవ్వాలా, లేకపోతే సమ్ సర్టెన్ ప్లేస్లో నుంచి కలర్ ఇవ్వాలా? ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలండి, ఆ కలర్ని బిగిన్ చేసిన తర్వాత ఎండ్ చేయాలండి, అక్కడితో ఆగిపోతుంది కలర్. తర్వాత టర్టిల్ డ్రా అయిపోతుందండి. డ్రా అయిన తర్వాత మనం చూడండి, సి లాంగ్వేజ్లో ఓకేనా, టర్బో ఐడిలో మనం ఏమంటాం, ఏదైనా కీ ప్రెస్ చేస్తే అప్పుడు అవుట్పుట్ పోవాలని చెప్పి అంటాం, అప్పటి వరకు అవుట్పుట్ అలా ఉండాలంటామండి. ఓకే, అలాగే ఇక్కడ ఏంటండి, మనకు వచ్చిన అవుట్పుట్ అలా ఉండాలంటే మీరు ఏంటండి, ఇది యూజ్ చేయాలి. ఇది ఓకే అండి, మనం కలర్ అప్లై చేయడానికి మనం యూజ్ చేసిందండి. సరే,
తర్వాత మరి ఇదేనా ఇంకేది చేయొచ్చా అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫార్వర్డ్, లెఫ్ట్ 1, 2, 3, 4 సార్లు ఉన్నాయి. మీరేం చేయాలండి? మీరేం చేయొచ్చు? దీన్ని సింపుల్‌గా ఫర్ లూప్‌లో పెట్టుకోవచ్చండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అన్నాం అనుకోండి. ఏమవుతుందండి? ఈ 2 4 టైమ్స్ రిపీట్ అవుతాయి. మీకు ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి? చూడండి. లాస్ట్‌లో మళ్ళీ యాంగిల్ ఉంది కదా! కాబట్టి ఏమైందండి? యాంగిల్ లెఫ్ట్‌లో ఉంది. అక్కడి నుంచి వచ్చి లెఫ్ట్. ఓకే. సో, ఫర్ లూప్ రాయొచ్చండి మీ ఇష్టం. ఓకే. ఇలా కూడా రాయొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. సరే. ఇప్పుడు నేను స్క్వేర్ గురించే మాట్లాడానండి. ఇక్కడ లెఫ్ట్ అనేది నేను రైట్‌లో పెట్టుకోవచ్చండి. బట్ కింద నుంచి వస్తుందండి. రైట్ అన్నాం అనుకోండి. ఓకేనా? సేమ్ బట్ కిందొస్తుంది. ఓకే అండి. ముందుకెళ్ళి రైట్‌కి తిరుగుతుంది. రైట్ అంటే డౌన్. ఓకే అండి. మీ ఇష్టం ఇలా కూడా రాసుకోవచ్చండి. సరే. ఇక్కడ మీరు అదే యూజ్ చేయొచ్చా అంటే లేదండి. ఇక్కడ చూడండి. ఇక మనం ఏమంటున్నామండి? యాంగిల్ మార్చండి ఒకసారి. సంథింగ్ 50 పెట్టామనుకుందాం. ఫార్వర్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి 50 యాంగిల్‌లో మీకు ఏమవుతుందండి? ముందుకెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందండి? ముందుకెళ్తుంది. మళ్ళీ కిందకి రావడానికి 4 సరిపోతాయంటే చెప్పలేం. ఓకేనా? ఇలా వచ్చింది. డౌన్ అన్నామా? సారీ రైట్ అన్నామా? సో, కాబట్టి కిందకొచ్చిందండి. అదే లెఫ్ట్ అన్నాం అనుకోండి పైకెళ్తుంది. సో, యాక్చువల్‌గా ఏమైందండి? 4 షేప్స్ అక్కడితో ఆగిపోయిందండి. ఇన్‌కేస్ లూప్ నేను పెంచాను అనుకుందాం కాసేపు. ఓకే అండి. ఒక 8 టైమ్స్ పెట్టాననుకుందాం. ఓకేనా? 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి. ఏమైందండి? ఓకేనా? ఒక సర్కిల్‌లా వచ్చేసింది. బట్ సర్కిల్ వచ్చిందా అంటే రాలేదు. సంథింగ్. ఓకే. ఇలా కూడా మీరేంటంటే యాంగిల్ మారిస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి? సో, అది మారిపోతుందండి డైరెక్షన్. ఓకే. సరే. తర్వాత ఇక్కడ మనం ఏమంటున్నామండి? ఫార్వర్డ్ అన్నాం బానే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 66 అలా పెట్టామనుకోండి. మీకు ఎలా వస్తుంది చూడండి. ఇలా వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు నేను ఈ లూప్‌ని ఓకేనా? ఒక 25 టైమ్స్ రిపీట్ చేస్తున్నానండి. సో, డిస్టెన్స్ ఓకే. యాంగిల్ ఏంటండి? సంథింగ్ 69 పెట్టండి. ఓకే అండి. మీకేమవుతుందండి? ఇలా ఓకే. ఇలా వచ్చింది. ఫిల్ కలర్ పెట్టాం కాబట్టి మీకు కలర్ ఫిల్ అయిందండి. ఓకే. అది. సరే. అప్ టు యువర్ చాయిస్ అండి అది. సరే తీసేస్తే ఇప్పుడు నేను ఓకే అండి. దీన్ని 25 టైమ్స్ కాకుండా ఓకే అండి. ఒక 100 టైమ్స్ అన్నా. సో, దీని యాంగిల్ ఒకవేళ సంథింగ్ 49 అలా పెట్టా అనుకుందాం. ఓకే. సో, ఏమవుతుందండి ఇది 100 టైమ్స్ రిపీట్ అవుతుందండి. మరి 100 టైమ్స్ ఓకే. నార్మల్ స్పీడ్‌లో రిపీట్ అవుతుందండి. స్లోగా రిపీట్ అవ్వాలి, లేకపోతే ఫాస్ట్‌గా రిపీట్ అవ్వాలి. ఓకే అండి. అని అనుకున్నాం అనుకోండి. దాని మీద టర్టిల్ ఆబ్జెక్ట్ మీద ఒక ఫంక్షన్ ఉంది. స్పీడ్ అనే ఫంక్షన్. ఓకేనా? దాన్ని మీరు అప్లై చేశారనుకోండి. ఇక్కడ టీ డాట్ జస్ట్ స్పీడ్ అన్నాం అనుకోండి. ఓకే. 0 అంటే చాలండి. ఫాస్టెస్ట్ స్పీడ్ అనమాట. ఓకే. ఫాస్టెస్ట్ ఓకే అండి. ఇంకా స్పీడ్ అదే ఇంకా హైయెస్ట్ అనమాట. అదే 1 అన్నాం అనుకోండి. ఇక్కడ 1 అన్నాం అనుకోండి. స్లోయెస్ట్ అనుకుంటా. ఇంకా స్లో. ఓకే. సో, 0-10 లోపు ఇచ్చుకోవచ్చండి మనం నంబర్స్. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ 3 ఇచ్చాననుకోండి నార్మల్ స్పీడ్. ఇందాక మనం చూసాం చూడండి అలాగా. సో, 1 ఇచ్చామనుకోండి ఫాస్టెస్ట్ అనమాట అండి. సారీ 0 ఇస్తే ఫాస్టెస్ట్. చాలా ఫాస్ట్‌గా రిపీట్ అవుతుంది. ఓకే. సో, ఇలా అనమాట. ఓకే. సో, అంతా ఎందుకండి మనం దీన్ని ఫర్ లూప్‌లో రాసాను. నేను ఫర్ లూప్‌లో రాయకుండా వైల్ ట్రూ అంటున్నానండి. వైల్ ట్రూ అంటున్నానండి. ఓకే. సో, జస్ట్ ఫార్వర్డ్ అంటున్నా. లెఫ్ట్ వదిలేయండి. జస్ట్ ఫార్వర్డ్ అంటున్నా. ఓకే అండి. ఫార్వర్డ్ ఏంటండి? 2 అన్నా. వైల్ ట్రూ అంటే ఏంటండి? ఇన్ఫైనైట్ లూప్.
సో అప్పుడు ఏమవుతుందండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ అలా మూవ్ అవుతా ఉందండి, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా చెప్పలేము. ఓకే, సో లైక్ మనకేంటంటే మనకి ఎక్కడ కావాలంటే అలాగా, మనకి ఎలా కావాలంటే అలాగా. బట్ ఒక బేసిక్ ఐడియా ఉండాలి కదండి. మనం ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే ఆ ఐడియాని బట్టి ఓకేనా దీంట్లో మనం ఏ ఫంక్షన్ వాడాలి ఏంటి. ఓకే అండి, ఇవేనా ఇంకేం లేవా అంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఫార్వర్డ్ అన్నాం, నేనేమంటున్నానండి సర్కిల్ తీసుకున్నా. ఓకే, ఇది రేడియస్ అనుకోండి. ఇదేంటండి వన్స్ ఒక సర్కిల్ డ్రా అయిన తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఓకే అండి, ఫాస్టెస్ట్ పెట్టాం కదా మనకు అర్థం కాలేదు. ఓకే, నేను ఇక్కడ నార్మల్గా స్పీడ్ ఫంక్షన్ అప్లై చేయట్లేదు. ఓకే, స్పీడ్ ఫంక్షన్ అప్లై చేయట్లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి ఏమవుతుందో. అది చూడండి ఒక రౌండ్ వచ్చింది కదండి, అదేంటి సర్కిల్ అంటే. తర్వాత అక్కడ నుంచి ఏంటంటే మనకి యాంగిల్ మార్చేసాం కాబట్టి అక్కడ నుంచి 40 మీరు ఇచ్చిన యాంగిల్ ఎంత అయితే ఉందో అంత తీసుకుని సర్కిల్ తీస్తుంది. మళ్ళీ ఆ సర్కిల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ యాంగిల్ తీసుకుంటుందండి. సో మీరు ఇన్ కేస్ లోగో అని టైప్ చేయగానే మీకు ఇటువంటి డిజైన్ వస్తుందండి ప్రోగ్రామింగ్. మీరు గూగుల్లో లోగో అని చెప్పి టైప్ చేశారనుకోండి, లోగో ప్రోగ్రామింగ్ అనగానే ఇటువంటి సింబలే వస్తుంది. ఓకేనండి, సో అది 100 టైమ్స్ రిపీట్ అవుతుందండి అది. సో ఎగ్జాక్ట్గా ఎలాగే రావాలా, లేకపోతే నా పర్టికులర్ షేప్ రావాలి అని అనుకున్నాం అనుకోండి, దాన్ని మీరు ఓకేనా డ్రా చేసుకోవడం, దానికి సంబంధించిన ఏ ఫంక్షన్స్ వాడాలి ఏంటి అనేది చూసుకోవడం అండి. సో ఇలాగ 100 టైమ్స్ మీకు రిపీట్ అవుతుందండి. సో మనం అందుకనే ఏమన్నా 100 టైమ్స్ పెట్టాం కదండి. సో ఇక్కడ అందుకనే మనం ఏమన్నా స్పీడ్ వాడాం. స్పీడ్ లిమిట్ ఉంటుందండి. మీరు ఒకవేళ చూడండి మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ ఓపెన్ చేయండి, దాంట్లో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. పాలిగాన్ డ్రా చేయొచ్చు. ఓకేనండి, ఇంకా మల్టిపుల్ చాలా ఉన్నాయండి షేప్స్ అనేవి. జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ కోసం మనం ఓకేనా ఇవి వాడుతాం అంతేనండి. సో మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ ఓకే, మీ సిస్టంలో ఉన్న డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకేనండి, సో టర్టిల్ గ్రాఫిక్స్. ఓకే, సో ఈజ్ ఏ పాపులర్ వే టు ఇంట్రడ్యూసింగ్ ప్రోగ్రామింగ్ కిట్స్ అండి. ఓకేనా, సో ఇట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ లోగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ సంథింగ్ లైక్ దిస్ అండి. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ టర్టిల్ అండి. ఓకే అండి. ఓకే, తర్వాత ఫార్వర్డ్ అంటే సమ్ ఓకే అండి సమ్ యాక్సెస్లో అది మూవ్ అవుతూ ఉంది, మూవింగ్. ఓకేనా, సో లెఫ్ట్కి డైరెక్ట్ అవ్వాలా, రైట్కి డైరెక్ట్ అవ్వాలా, లెఫ్ట్ టు రైట్ యాంగిల్స్ అండి. ఓకేనండి, తర్వాత దీంట్లో మనకి ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి టర్టిల్ క్లాస్కి. ఓకే, సో దీంట్లో మీరు బిగిన్ ఫిల్ కాల్ జస్ట్ బిఫోర్ డ్రాయింగ్ ఈ షేప్ టు బి ఫిల్డ్. సో ఓకేనా, మనం ఏంటండి షేప్ డ్రా చేసే ముందు దీన్ని కాల్ చేయాలి. ఓకే అండి, సో ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్ టర్టిల్ అండి. టర్టిల్ క్లాస్ యొక్క మెథడ్ అండి ఇది. కాబట్టి ఆ టర్టిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం కాల్ చేసాం. మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో దేంట్లో ఉందండి, ఈ క్లాస్లో ఉంది. కాబట్టి ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం కాల్ చేసామండి. డ్రా చేసే ముందు కాల్ చేయాలంట. ఓకే, సో తర్వాత క్లియర్ అన్నది డిలీట్ ద టర్టిల్స్ డ్రాయింగ్ ఫ్రమ్ ది స్క్రీన్. సో డు నాట్ బూ టర్టిల్ అంటండి. ఓకే, తర్వాత చూడండి మనకేముందండి ఎండ్ ఫిల్ ద షేప్ డ్రా ఆఫ్టర్ ద కాల్ బిగిన్ ఫిల్ అండి. ఇది కాల్ చేసిన తర్వాతే షేప్ అనేది ఫిల్ అవుతుందంట. ఓకేనండి, సో ఫంక్షన్ చూడండి, టర్టిల్ డాట్ కలర్ బ్లాక్ ఆర్ రెడ్ మీ ఇష్టం. ఓకే, బిగిన్ ఫిల్ సర్కిల్ 60, ఎండ్ ఫిల్. సో ఇలా కూడా మీరు ఇలా కూడా రాసేయచ్చండి డైరెక్ట్గా. ఓకే, దాంట్లో సో తర్వాత మనకేముందండి గెట్ స్క్రీన్. ఇంకోటి అండి, మీరు కావాలనుకుంటే
బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అని చూడండి, దాని యొక్క ఏదండి, ఒక్క నిమిషం, దీని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వస్తుంది చూడండి, అది వైట్. దాని యొక్క ఓకేనా వైట్ కలర్ నేను మార్చేయాలనుకుంటున్నా. సో మార్చొచ్చండి. సో బై యూజింగ్ ఓకే అండి గెట్ స్క్రీన్ మెథడ్ రిటర్న్ ద టర్టిల్ స్క్రీన్ ఆబ్జెక్ట్ ద టర్టిల్ ఈజ్ డ్రాయింగ్ ఆన్. ఓకే అండి. సో దీని యొక్క గెట్ స్క్రీన్ మనం తీసుకురావచ్చండి. మీకు ఆటోమేటిక్గా గెట్ స్క్రీన్ అన్నారనుకోండి, దాని స్క్రీన్ వస్తుందండి. ఓకేనా, ఆ స్క్రీన్ యొక్క ఓకేనా కలర్ని మనం మార్చుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం అంటే ఇదే ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు అండి. సో ఎప్పుడండి కలర్ ఇవన్నీ దానికి ముందు డాటా గెట్ స్క్రీన్ అన్నాం. ఓకే, సో మనకి ఏంటండి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే అండి. సో ఇప్పుడు ఈ స్క్రీన్కి ఎస్ డాటా మనం ఏంటండి బీజీ కలర్ సో బీజీ కలర్ అన్నాం. ఓకే అండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ విచ్ మీన్స్ ఇక్కడ ఏమంటున్నాం అండి, కలర్ మీరు మీ ఇష్టం, పింక్ లేకపోతే ఏదోటి లైట్ గ్రీన్. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే కలర్ నేమ్స్ అన్నాం. సో కొన్ని కలర్ నేమ్స్ ఫిక్స్డ్ ఉంటాయి, అవి ఇచ్చేయచ్చండి. కలర్ కోడ్స్ ఉంటాయండి, హెక్సాడెసిమల్. జనరల్గా మనం ఏంటండి గూగుల్ చేస్తుంటే సిఎస్ఎస్ ఐడియా ఉంటే, హెచ్టిఎంఎల్ వెబ్ డిజైన్ ఐడియా ఉంటే దాంట్లో కలర్స్కి ప్రతి ఒక్క కలర్కి ఒక కోడ్ ఉంటుందండి, హెక్సాడెసిమల్ వాల్యూ. కలర్ నేమ్ వేరు, కలర్ కోడ్ వేరు. మీరు కావాలనుకుంటే కలర్ కోడ్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, లైట్ గ్రీన్ అన్నాం. మనకేమొస్తుందండి ఇక్కడ మన స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుందండి. స్క్రీన్ తీసుకొచ్చిన దాని యొక్క కలర్ మార్చామండి. ఓకే, ఏం లేదండి, మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్గా వాడు ఇచ్చేసాడు. సో దాంట్లో ఏ ఫంక్షన్ ఏ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే చాలు, అదే ప్రీడిఫైన్ సపోర్ట్. ఓకే అండి. ఇప్పుడు ఏమైందండి, వైట్ కాస్త ఏమైంది, బ్యాక్గ్రౌండ్ కలర్ మారిందండి. సో వాట్ ఈజ్ వాట్. సో ఇదండి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి మనం వాడేమండి, ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ముందు ఆ స్క్రీన్ కావాలి. ఆ స్క్రీన్ తీసుకురావడానికి మనం ఏం విశేష మెథడ్ ఏంటంటే గెట్ స్క్రీన్. దేని మీద, టర్టిల్ క్లాస్లో ఉన్నది కదా, దాని కాబట్టి టర్టిల్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద మనకి అప్లై చేసామండి. ఓకే, వచ్చిన దానికి మనం ఏం చేసామండి, ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ ఆబ్జెక్ట్ అండి, దాని మీద మనం బీజీ కలర్ అప్లై చేసాం. ఓకేనా, బీజీ కలర్ అప్లై చేసాం. సో మీరు ఏ కలర్ అయితే ఆ కలర్ వచ్చిందండి, దట్స్ ఇట్. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మనం అప్లై చేయడానికి అండి ఎగ్జాంపుల్. సో ఇలా అండి మనం ఓకే అండి, మనకి ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చండి. ఇంకోటి ఇక్కడ హెక్సాడెసిమల్ వాల్యూ అన్నాం కదండి, కలర్ కోడ్స్ ఉంటాయి. ఓకేనా, హెక్సాడెసిమల్ వాల్యూ ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే హ్యాష్తో స్టార్ట్ చేయాలండి. హ్యాష్తో స్టార్ట్ చేయాలి. 6 డిజిట్ నెంబర్ అండి. హెక్సాడెసిమల్లో మనకి ఏముంటాయండి, 0 to 9 ఉంటాయి, A to F ఉంటాయి. కాబట్టి డిజిట్స్ ఆ క్యారెక్టర్స్ మీరు ఏదైనా వాడుకోవచ్చు అండి. సో జనరల్గా 4 F'లు వాడామనుకోండి, 6 F'లు వాడామనుకోండి, ఇది వైట్ కానీ బ్లాక్ కానీ అండి. ఓకే అండి, వైట్. 6 జీరోలు వాడామనుకోండి, ఓకేనా. సో మనం ఏమంటున్నామండి, జీరోస్ వాడామనుకోండి, ఇది బ్లాక్ అండి. 6 జీరోస్ వాడామనుకోండి, ఇది బ్లాక్. ఓకేనండి, అది ఫిక్స్డ్ అండి. ఓకేనా, బట్ మిగతాది ఫిక్స్డ్ అంటే కాదు. సో 6 F'లు వాడితే అది బ్లాక్ వైట్ అండి, 6 జీరోలు వాడితే అది బ్లాక్ అండి, అది ఫిక్స్డ్ అవి కోడ్స్. ఓకేనా. తర్వాత మిక్సింగ్ ఉంటుంది చూడండి, మనకు అంతా కలర్ మిక్సింగ్ అంటాం కదండి. ఓకేనా, సంథింగ్ ఇక్కడ ఏదైనా సంథింగ్ A to F కదా, FF అన్నాం అనుకోండి, మరి ఆ కలర్ ఎలా మిక్స్ అవుతుందో చూడండి, బ్లూ కింద వచ్చింది. ఓకే, సో అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మార్చారనుకుందాం, ఓకేనా, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి, ఈ కలర్ వచ్చింది. సో గో టు గూగుల్, కలర్ కోడ్స్ ఉంటాయి కదండి, ఆ కోడ్ పెట్టుకుంటాం. ఓకే అండి, కలర్ నేమ్ ఇచ్చుకోవచ్చు, కలర్ కోడ్ పెట్టుకోవచ్చు అండి, యువర్ విష్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే అండి, సో బీజీ కలర్ ఆర్ ఏ కలర్ దగ్గర అయినా సరే అప్లై అవుతాయండి. బట్ కలర్ నేమ్స్ పెట్టామనుకోండి, కరెక్ట్ నేమ్ పెట్టాలి. ఓకే, సో అది. సో ఇదండి బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఓకేనా టర్టిల్ గ్రాఫిక్స్ అండి, అంతే. ఓకే అండి. సో తర్వాత ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏమన్నాయండి, స్పీడ్ గురించి చెప్పుకున్నాం కదండి, కంట్రోల్ F స్పీడ్ అనండి. స్పీడ్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి, రేంజెస్ ఉంటాయి. స్పీడ్ రేంజ్ 0 to 10. బట్
స్పీడ్ రేంజ్ 0 to 10 అన్నాం బాగానే ఉంది, బట్ 0 అంటే ఫాస్టెస్ట్ అన్నాం బాగానే ఉంది. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, స్పీడ్. ఓకే, సో ఏంటంటే 0 to 10, బట్ ఇంకోసారి చూడండి. ఓకేనా, 0 అంటే ఏంటి, లేకపోతే 1 అంటే ఏంటి అది వస్తాయి. ఇదిగో. ఓకే, సో ఫాస్టెస్ట్ 0 అండి, ఫాస్ట్ 10 అండి, స్లోయెస్ట్ 1 అండి, స్లో ఓకేనా 3 అండి, నార్మల్ 3 అండి, 6 అండి. ఇలా ఇవి మనం ఈ రేంజ్ అనమాట. 0 పెడితే ఫాస్ట్గా తిరుగుతుంది. సో ఫాస్ట్ అంటే 10, నార్మల్ అంటే 6, బై డిఫాల్ట్ అదే ఉంటుంది. స్లో అంటే 3, స్లోయెస్ట్ అంటే 1. ఇదే అండి ఈ పారామీటర్స్. వాటికి స్పీడ్ ఫంక్షన్ మన పారామీటర్స్ని మనం పంపిస్తామండి. ఓకే, సో ఇంకేంటండి, పెన్ సైజ్ కావాలంటే మనం పెంచుకోవచ్చు అండి. పెన్ సైజ్ అంటే ఇదండి, ఓకేనా, మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో అది పెన్ అండి. మూవింగ్ ఆబ్జెక్ట్ చూడండి, అది పెన్ సైజ్. మీరు కావాలంటే పెంచుకోవచ్చు అండి, ఓకేనా, బట్ అవి ఏం డిస్కస్ చేయట్లేదు. ఓకే, సర్కిల్ డ్రా చేసామని మనం, డ్రా సర్కిల్ గివెన్ రేడియస్. ఓకే అండి, మన దాని లోపల ఇచ్చింది రేడియస్ అండి. ఓకేనా, ఆ రేడియస్ సర్కిల్ డ్రా అవుతుంది. ఓకే అండి, సెమీ సర్కిల్ అంట. ఓకే అండి, ఇన్ కేసు ఇది అప్లై చేశారనుకోండి ఏమొస్తుందో చూడండి. సో మనం ఏమంటున్నాం, విండోస్ ప్లస్ సిఎండి సిఎల్ఎస్ ఇంపోర్ట్, మనం ఏమంటున్నాం అండి, సారీ టీవై. ఓకేనా, ఇంపోర్ట్ టర్టిల్ అంటున్నాం అండి, టీఆర్ టర్టిల్ అంటున్నాం అండి. సో ఇలా అన్నానండి. సో ఏమైందండి, ఓకేనా, ఆర్క్ వచ్చింది చూడండి, సెమీ సర్కిల్. ఓకే, ఇలా. సో ఇక్కడ చూడండి, సో ఏం చేస్తుందండి ఇక్కడ, ఓకే, రేడియస్ ఫస్ట్ ఇది రేడియస్ తీసుకుంటుందండి. తర్వాత ఓకేనా, ఆప్షనల్ ఏ నెంబర్. ఓకే అండి, సో అది ఏం చేస్తుందంటే డ్రా సర్కిల్ విత్ గివెన్ రేడియస్, ది సెంటర్ ఈజ్ ద రేడియస్ యూనిట్స్ లెఫ్ట్ టు ద సంథింగ్ ఏ చెప్తుందండి, డిటర్మైన్స్ సంథింగ్. ఓకే, ఇలా మనం ఏంటంటే దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఓకే యూజ్ చేసుకుని చేయొచ్చు. ఫార్వర్డ్ అండి, సమ్ డిస్టెన్స్ అంటున్నాం, మూవ్ ద టర్టిల్ ఫార్వర్డ్ బై ద స్పెసిఫైడ్ డిస్టెన్స్ అండి. ఓకేనా, దానికి మనం ఏం వాడుతున్నాం అండి, ఫార్వర్డ్ ఫంక్షన్ వాడుతున్నాం అండి. ఓకే, సో అది, సో ఇదండి లెఫ్ట్. ఓకే అండి, టర్న్ టర్టిల్ లెఫ్ట్ బై యాంగిల్ యూనిట్స్ అండి. మీరు ఇచ్చిన ఒక యాంగిల్స్ ఉన్న యూనిట్స్ నెంబర్ ఉంది చూడండి, అది యాంగిల్ కింద తీసుకుని తిరుగుతుందండి. ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు అండి, ఎవరి విషయం. అంటే మనం ఏంటంటే ఫ్లోట్ 99 degrees సంథింగ్ అంటే చూడండి, పాయింట్ అంటే చూడండి, అలా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. హలో హలో, వాయిస్ వినిపిస్తుందా అండి? హలో హలో హలో, వాయిస్ వినిపిస్తుందా అండి? హలో వినిపిస్తుందండి.